పాతకాలంలో ఓ పాటల కింద పాడుకుంటూ ఉండేవారు. దాన్ని గురదాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో పెట్టుకున్నాడు. చాలా అందంగా తీర్చిదిద్దాడు అనుకోండి ఆయన. నిజంగా ఆ క్రెడిట్ అంతా గురదాడ అప్పారావు గారిది, మహాకవి ఆయన. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు ముందుగతి కానవే చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు వెంట ఎవరూ రారు చిలుక, వెంట ఎవరూ రారు చిలుక. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది మోసేరు నలుగురు వెంబడిని 10 మంది నువ్వు కాలిపోయేదాకా కావలుందురు గాని, అయ్యో చిలక నువ్వు కాలిపోయేదాకా కావలుందురు గాని కడకు తొలగొత్తురే చిలక, వెంట ఎవరూ రారు చిలుక, రామ చిలుక రామ చిలుక. ఇది పాట యొక్క ముక్తాయింపు, కొసమెరుపు అనమాట. ఓ చిలక అంటే ఓ ప్రాణమా, ఓ జీవుడా అని అర్థం. జీవుని చిలకతో పోలుస్తారు.